పూసేటువంటి పువ్వులు ఇవి. కానీ ఇక్కడ కూడా పూసేవి, కానీ అడవిలో పూసే పువ్వులకి తీగ వేరే ఉంటుంది. ఇది ఇక్కడ చెట్టులాగా ఉంది, అక్కడైతే తీగ ఉంటుంది, ఇక్కడ చెట్టు ఉంది. ఇలా కూడా పెట్టుకుంటారు కూడా గుడ్డలు గుడ్డలుగా ఇలా పెట్టి ఇలా కొడతారు. చిట్టి కలిగి కదా, సూపర్గా ఉన్నాయి కదా. చూడండి, ఇదైతే భలే షోర్ చెట్టు, చాలా దగ్గరలో కూడా ఉంటుంది. కానీ ఇంత బాగా అయితే ఎక్కడ కూడా పూలు అయితే పూసి ఉండదు. ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంత నీట్గా చక్కగా పూసినాయి పూలు. అయితే చెట్టుని తాకితే మాత్రం ముళ్ళే, ఆకైతేనే పట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి, గుత్తులు గుత్తులుగా పూసేసినాయి కదా పూలు. చూడండి మరి పోస్తే ఏమనంటారు. ఈ చెట్టు అయితే చాలా అందంగా ఉంది కదా, తెల్లగా పూసి పూలు చెట్టు నిండా పూసింది. ఇక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇది నూరు వరసాని పువ్వు అంటారు, కానీ చిన్న చిన్న గుత్తులు అయితే వచ్చాయి. కానీ ఈ పువ్వు చాలా అందంగా ఉంది చూడడానికి. చూడండి ఎంత బాగున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇలా మన ఇళ్ళ దగ్గర ఏ చెట్లైనా కూడా మనం వేసుకొని పెంచుకుంటే దాని అందము ఆనందం సూపర్, అది వేరుగానే ఉంటుంది. అది ఎక్కడో ఇళ్ళకాడ చూస్తే కాదు, మన ఇంటి దగ్గర మనం వేసుకోవాలి. సంతోషం ఆనందం పొందాలని అంటే మన ఇంటి దగ్గర మనం వేసుకొని పెంచుకున్న చెట్లలోనే ఉంటుంది. చల్లటి వాతావరణం కానీ మంచి ప్రదేశం కానీ. 2 కలర్స్ ఉన్నాయి పూలు. ఈ బయట షుగర్ ఉన్న వాళ్ళు రోజు ఉదయాన్నే 5 పూలు, సాయంకాలం పూట 5 పూలు కనిపిస్తే షుగర్ అనేది కంట్రోల్ అవ్వదంట. ఇది టెన్షన్, ఇది షుగర్. కానీ ఈ చెట్టు చాలా దగ్గర తక్కువగా ఉంటుంది, ఈ చెట్టు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా బాగా అందంగా ఉన్నాయి కదా. ఈ పూలు చూడండి చాలా శృంగారంగా చాలా అందంగా ఉంటాయి చూసేదానికి. కానీ ఇవి చూసారా, కొన్ని రోగాలకు కూడా పనిచేస్తున్నాయి, షుగర్కి మంచిది. ఈ పువ్వులు అనంటే జిగురు ఉంటుందంట. మోకాళ్ళ నొప్పుల గురించి నేను ఎక్కువ చెప్తాను, ఎందుకంటే నాకు కాళ్ళ నొప్పులు కాబట్టి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఈ పువ్వుల్ని నవిలి మింగితే చాలా మంచిదంట. కషాయంలాగా కూడా కాసుకొని కూడా తాగొచ్చంట. చూడండి ఎంత బాగున్నాయో, మా పిల్లలు తగ్గుతున్నాయి అని చెప్తున్నారు. చూడండి కింద దాకా ఎలా పూసిపోయిందో పూలు. ఇలా పూయడం కూడా ఒక కళ, ఇలా పూపించడం కూడా ఒక కళే. ఇలా పూయడం కానీ పూపించడం కూడా ఒక కళే. చాలా బాగున్నాయి కదా. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ఈ షుగర్కి పనికి వస్తుందా లేదనేది మీరు ఈ పూలు వాడి చూడండి. పనికొచ్చిన తర్వాత నేను చెప్పింది నిజమా కాదనేది మీకే తెలుస్తుంది. ఉదయాన్నే 5 పూలు, సాయంకాలం 5 పూలు. ఇది మళ్ళీ రెండోసారి కూడా మీకు చెప్తున్నాను. ఇవి తిని చూడండి, మన ఆరోగ్యం కొరకే కదా, ఇష్టమైతే కాదు. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఆయుర్వేద వాళ్ళు చెప్తున్నారు, హోమియోపతి వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నా. వీటిని తిని చూడండి. ఒకసారి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.